ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. రతన్ టాటా ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన కృషి, జ్ఞాపకాలు, ఆయన నిర్మించిన సంస్థలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. రతన్ టాటా అంటే లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాదు, ఒక మహోన్నత మానవతామూర్తిగా, సమాజ సేవకుడు కూడా. అయితే ఆయన మరణానంతరం ఆయనకు సంబంధించిన ఆస్తులను ఆయన సన్నిహితుల పేరిట రాశారు. అయితే అందులో ఓ 500 కోట్లు రష్యన్కు చెందిన వ్యక్తి పేరిట వీలునామాలో రాయడంతో ఆ రష్యన్ వ్యక్తి ఎవరు, అన్ని కోట్ల రూపాయలు అతని పేరు మీద ఎందుకు రాశారు అని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఇంతకు అన్ని వందల కోట్లు ఆయన పేరు మీద టాటా ఎందుకు రాశారో తెలుసుకుందాం. రతన్ టాటా మరణానంతరం ఆయనకు సంబంధించిన దాదాపు 15,000 కోట్ల రూపాయలను ఆయన సన్నిహితుల పేరిట వీలునామాలో రాశారు. ఆయనతో సన్నిహితంగా ఆయన వద్ద 3 దశాబ్దాలు పనిచేసిన వారికి తన ఆస్తుల్లో వాటాలను రాస్తూ వీలునామా చేశారు రతన్ టాటా. చివరికి తన పెంపుడు సునకాలకు కూడా 100 కోట్ల ఆస్తులు రాసి అందరి మనసులను దోచుకున్న టాటా ఇదిలా ఉంటే మరో వీలునామాలో రష్యన్కు చెందిన వ్యక్తి పేరిట 500 కోట్లు వీలునామాలో రాశారు. ఆయనే జంషెడ్పూర్ కు చెందిన ట్రావెల్స్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా. మోహన్ దత్తా 6 దశాబ్దాలకు పైగా రతన్ టాటా దగ్గర నమ్మకంగా పనిచేశారు. తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో భాగమైన తాజ్ సర్వీసెస్ తో 2013 నుంచి మోహన్ దత్తాకు చెందిన స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ కలిసి పనిచేస్తోంది. అయితే చాలా కాలంగా టాటా కుటుంబానికి మోహన్ దత్తా చాలా సన్నిహితంగా ఉండేవారట. ఈ నేపథ్యంలోనే టాటా మరణించినప్పుడు దత్తా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రతన్ టాటా తనకు 24 ఏళ్ల వయసున్నప్పటి నుంచి తెలుసని, తాను జీవితంలో ఎదగడానికి ఆయన ఎంతో సాయం చేశారని దత్తా గుర్తు చేశారు. ఈ తరుణంలోనే డిసెంబర్ 2024లో ముంబైలోని ఎన్సీపీఏలో నిర్వహించిన టాటా జన్మదిన వేడుకలకు దత్తాను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఇక రతన్ టాటా మరణం అనంతరం బయటకొచ్చిన వీలునామాలో 3 దశాబ్దాలుగా తన వద్ద పనిచేస్తూ తోడుగా ఉన్న వ్యక్తిగత సహాయకులు రాజన్ షా, సుబ్బయ్య, పెంపుడు సునకం టిటో పేర్లను చేర్చినట్లుగా సమాచారం. టాటాకున్న దాదాపు 15,000 కోట్ల ఆస్తులు, ఆయన నెలకొల్పిన ఫౌండేషన్లకు, సోదరుడు జిమ్మీ టాటాకు, తన సహాయకులు, ఇతరులకు చెందుతాయని అందులో రాసినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏదేమైనా తన ఆస్తులను తన వద్ద నమ్మకంగా పనిచేసిన వారి పేరిట రాసి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు రతన్ టాటా.